సౌందర్యలహరి ప్రథమ భాగః 15వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం సం. ఫలితం కవిత్వం, వాక్శుద్ధి పెరుగుతుంది. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. 15వ శ్లోకం యొక్క అంతరార్థం ఏమిటంటే, అమ్మవారిని భక్తితో ఒక్కసారి నమస్కరించడం అంటే కేవలం నమస్కారం చేయడం మాత్రమే కాదు, ఆమె కృపను మనసారా కోరడం. శరదృతువు చంద్రునిలా నిర్మలమైన అమ్మవారి రూపం మనస్సులోని అజ్ఞానం, కల్మషము తొలగించి ప్రశాంతతను ఇస్తుంది. ఇక స్ఫటికమాల జ్ఞానము, పవిత్రతకు సూచన. పుస్తకం విద్య, జ్ఞానానికి ప్రతీక. అభయముద్ర భయపడకు నేనున్నాను అనే అమ్మవారి భరోసా. ఇక వరముద్ర భక్తులకు కోరిన శుభఫలాలను ప్రసాదించే కరుణ. తేనె, పాలు, ద్రాక్ష కంటే మధురమైన మాటలు. అమ్మవారి అనుగ్రహంతో వాక్కులో మాధుర్యము, జ్ఞానము, వాక్చాతుర్యము కలుగుతాయని సూచిస్తుంది. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, శరదృతువులోని చంద్రుని కాంతిలా నిర్మలమైన వర్ణంతో జటాజూటంలో చంద్రుడిని ధరించిన అమ్మవారు ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరముద్ర, అలాగే స్ఫటికమాల మరియు పుస్తకాన్ని ధరించి ఉంటారు. అటువంటి అమ్మవారిని ఒక్కసారి భక్తితో నమస్కరించినా వారి మాటలు తేనె, పాలు, ద్రాక్షరసం కంటే కూడా మధురంగా మారుతాయని ఈ శ్లోకం చెబుతుంది. సరళంగా చెప్పాలంటే, అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే మన మాటల్లో మాధుర్యము, జ్ఞానము, వాక్చాతుర్యము పెరుగుతాయి. ఇదే ఈ శ్లోకం యొక్క ప్రధాన భావం. ఈ శ్లోకం చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, ఎవరైతే ఈ జగన్మాతను నిజమైన భక్తితో నమస్కరిస్తారో వారి వాక్కులో దైవానుగ్రహం ఉంటుంది. వారు మాట్లాడే మాటలు వినేవారికి మధురంగా, హృదయాన్ని తాకేలా, జ్ఞానాన్ని పంచేలా ఉంటాయి. అలాంటి వాక్పటిమను, జ్ఞానము, కవిత్వ శక్తి, ఉపన్యాస సామర్థ్యము అన్నీ అమ్మవారి కృప వల్లే లభిస్తాయని ఈ శ్లోకం తెలియచేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, శ్రీమాతను భక్తితో ఆరాధించిన వారికి వాక్సిద్ధి, విద్య, జ్ఞానము, మధురమైన వాక్కు ప్రసాదమవుతాయి. ఓం శ్రీ మాత్రే నమః.